హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం లేదా వరల్డ్ ఫుడ్ డే అంటాం. ఎప్పుడు జరుపుకుంటాం? అక్టోబర్ 16వ తేదీన. అయితే ఈ సంవత్సరం 2023కు సంబంధించి థీమ్ ఏంటి అనేసి చూస్తే చూడండి, వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. రీసెంట్గా మనం చూస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అన్నటువంటిది రిలీజ్ అయింది. అందులో మన భారతదేశ ర్యాంక్ ఎంత? 111. మొత్తం ఎన్ని దేశాలకు గాను? 125 దేశాలకు గాను. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ వరల్డ్ ఫుడ్ డేని నిర్వహించేది ఎవరు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO అన్నటువంటిది. ఇది 1979వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఫుడ్ కి సంబంధించి తెలిపేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎన్నవది అంటే 2వది. SDG 2 ఏం చెప్తుంది? జీరో హంగర్ అన్నట్టుగా చెప్తుంది, అవునా? అంతేకాదు మనం చూస్తే నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి మిథున్, ఈ మిథున్కి ఫుడ్ యానిమల్ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. అంతేకాదు మనం చూస్తే ఫార్మర్స్ FZ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ చేత ఫుడ్ స్టార్టప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్కి ఎంచుకోబడింది. అంతేకాదు డాక్టర్ మాండవీయ ఈయన రీసెంట్గా 5th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే రోజున ఆవిష్కరించడం జరిగింది. అంతేకాదు ఫుడ్ కాన్క్లేవ్ 2023 అన్నటువంటిది హైదరాబాద్లో ఏప్రిల్లో 2 రోజుల పాటు జరిగింది, అవునా? ఇవి కాకుండా ఆహార్ అన్నటువంటిది, ఆహార్ 2023 అనే పేరుతో ఏషియా యొక్క బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ మరియు హాస్పిటాలిటీ ఫెయిర్ అన్నటువంటిది ఢిల్లీలో మార్చ్లో జరిగింది. అది కాకుండా ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది వాట్సాప్లో ఒక ఫుడ్ డెలివరీ ఫెసిలిటీని తీసుకొచ్చింది. దాని పేరే జూప్ అన్నటువంటిది. అలాగే అస్సాం మాన్గీత్ ఫెస్టివల్ని, ఇది మ్యూజిక్, కల్చర్ మరియు ఫుడ్కి సంబంధించిందనమాట. ఏంటి ఫెస్టివల్ పేరు? మాన్గీత్ అన్నటువంటిది ఫెస్టివల్ అనమాట. ఇందులో మ్యూజిక్, కల్చర్ మరియు ఫుడ్కి సంబంధించి. ఏ రాష్ట్రం దీన్ని నిర్వహించింది అంటే అస్సాం. ఇవి ఫుడ్ రిలేటెడ్గా జరిగినటువంటి రీసెంట్ కొన్ని కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అభివృద్ధికి సంబంధించి మన భారత ప్రభుత్వం 2047 కల్లా, అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికల్లా మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం, అవునా? మరి అలాంటి నేపథ్యంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చాలా దృఢమైనటువంటి, చాలా మెచ్యూరిటీ కలిగినటువంటి ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అంతేకాదు అక్కడ వ్యవసాయంతో పోలిస్తే పారిశ్రామిక రంగం, సేవా రంగం వీటి యొక్క ఆదాయం ఎక్కువ. అంతేకాదు అక్కడ నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా దాదాపు ప్రజలందరికీ కూడా అత్యాధునిక మౌలిక వసతులు అనేవి ఉండటం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, ఉన్నత విద్య ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే అన్ని రంగాల్లో కూడా ఆధునిక సాంకేతికతల్ని వినియోగించడం జరుగుతుంది. అయితే ఒక దేశం అభివృద్ధి చెందింది అని చెప్పాలంటే అందులో చాలా అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఏమేంటి? ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎలా ఉంది, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, శిశు మరణాల రేట్ ఎలా ఉంది, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉంది. అంటే మానవాభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం కదా, దీన్ని కూడా పరిగణించటం జరుగుతుంది. అంతేకాదు మన భారతదేశంలో అయితే సగటు తలసరి ఆదాయం అనేది సుమారు 2 లక్షల రూపాయలు అన్నట్టుగా SBI చెప్తోంది. అంతేకాదు 2047కు వచ్చేసరికి మన తలసరి ఆదాయం 14.9 లక్షలకు పెరుగుతుంది అన్నట్టుగా అంచనా వేసింది. అయితే మనం చూస్తే ఇప్పుడు రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి మధ్య తలసరి ఆదాయాల్లో చాలా వ్యత్యాసం అనేది వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో తలసరి ఆదాయం అనేది 5 లక్షల రూపాయలుంటే తెలంగాణలో 3,08,000, ఏపీలో 2,19,000 ఇలా వివిధ రకాలుగా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం గమనిస్తే మన దేశంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, అలాగే సేవా రంగం వీటి కార్యకలాపాలు, ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఆదాయాలు ఇవన్నీ ఒకే రకంగా ఉండట్లేదు. నార్మల్గా ఒక కంట్రీలో ఏంటి, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, వాతావరణ పరిస్థితులు, భౌగోళికపరమైనటువంటి అనుకూలతలు, అలాగే రాజకీయ నిర్ణయాలు వీటన్నింటి వల్ల కొన్ని ప్రాంతాలేమో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మనం చూస్తే ఇప్పుడు మన దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా ఇలాంటివి ముందుకెళ్తూ ఉన్నాయి. కానీ ఇంకొన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాలయన్ స్టేట్స్, బీహార్ ఇలాంటివన్నీ అభివృద్ధిలో వెనుకబడుతూ ఉన్నాయి. మనం చూస్తే మన దేశంలోనే ఎక్కువగా పంజాబ్లో ఉన్నటువంటి జలంధర్ జిల్లాలో 88% మంది ధనికులు, అలాగే పశ్చిమ సిక్కిం జిల్లాలో 93% మంది మధ్యతరగతి ప్రజలు, ఉత్తరప్రదేశ్లోని సరస్వతి జిల్లాలో 61% మంది పేదలు ఉన్నారు అన్నట్టుగా ఇంతకుముందు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నటువంటిది చెప్పింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి,
మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అంటే ప్రతి రంగంలోనూ అభివృద్ధి అనేది రావాలి. అంతేకాదు మనుషుల యొక్క తలసరి ఆదాయం అనేది పెరగాలి, జీవన ప్రమాణాలు అనేవి కూడా పెరగాలి. అంతేకాదు పారిశుద్ధ్యం, వైద్యం, ఆరోగ్యం, తాగునీరు ఇలా వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన అన్నటువంటిది పెరగాలి. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ వరల్డ్ అనస్థీషియా డే ఎప్పుడు నిర్వహిస్తాము? అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ అనస్థీషియా దినోత్సవం అంటాం. అనస్థీషియా అంటే ఏంటి? ఒక పేషెంట్కి ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కానీ, లేదంటే శరీరంలో ఉన్నటువంటి కొంత కణజాలాన్ని తొలగించేటప్పుడు కానీ, లేదా వైద్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కానీ పేషెంట్స్కి ఆ నొప్పి, బాధ తెలియకుండా ఇచ్చేటటువంటి ప్రక్రియనే మనం అనస్థీషియా అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మన భారతదేశంలో అనస్థీషియా నిపుణుల కొరత అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించి గాజాలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏరివేయాలన్నట్టుగా ఇజ్రాయెల్ సైనిక చర్యను చేపడుతోంది. మరి ఇది ఆ దేశానికి ఏ ఏ అంశాల్లో నష్టాన్ని కలిగిస్తుంది? మనం చూస్తే ఇటు భౌతికంగా, రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉందా అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంతేకాదు మనం చూస్తే ఇజ్రాయెల్ ఇప్పటికే 3 లక్షల మంది రిజర్విస్టులను ఆల్రెడీ గాజా సరిహద్దులకు తరలించింది. వాళ్ళతో పాటు 1,70,000 మంది సైనికుల్ని అక్కడ మోహరించడం జరిగింది. ఇంకోవైపేమో హమాస్కి మొత్తం 30,000 మంది ఫైటర్స్ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ రిజర్విస్ట్ బలగాల్లో కేవలం 10%. అయితే వాళ్ళకి యుద్ధ ట్యాంకులు కానీ, వైమానిక దళం కానీ ఇవేవీ లేవు. హమాస్ని ఓడించటం ఇప్పుడు ఇజ్రాయెల్కి అంత పెద్ద కష్టమేమీ కాదు. మనం చూస్తే హమాస్ కూడా ఇటువైపు ఇజ్రాయెల్తో పోరాటానికి సిద్ధంగానే ఉంటుంది. అంతేకాదు తనకున్నటువంటి ఈ సొరంగాలు ఏవైతే ఉన్నాయో వీటితో ఇజ్రాయెల్ బాంబు దాడుల నుంచి తమ యొక్క ఫైటర్లని ఇప్పుడు హమాస్ కాపాడుకోగలరు. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి సైనిక చర్య అన్నటువంటిది రక్తపాతానికి దారి తీస్తుందా అన్నటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉంది. మనం చూస్తే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే ఆల్రెడీ చాలామంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. వాళ్ళకి ఆహారం, విద్యుత్, ఇల్లు ఇవన్నీ లేకపోవటం ఒక రీజన్. అంతేకాదు వాళ్ళు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అన్న మొబైల్ సిగ్నల్స్ అనేవి ఉండట్లేదు. ఇక్కడ మనం చూస్తే మొత్తం హమాస్ని అంతం చేయాలి అన్నట్టుగా ఒకవైపు ఇజ్రాయెల్ అన్నటువంటిది ఉంది. అంటే మొత్తం గాజాని తన ఆధీనంలోకి తీసుకోవాలి ఇజ్రాయెల్. కానీ ఇదంతా జరగాలంటే చాలా సమయం అనేటటువంటిది పడుతుంది. కానీ చివరికి మనకి ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఎలా 20 ఏళ్ల పాటు పోరాటం చేసిందో అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా తయారయ్యేటటువంటి ప్రమాదం ఉందన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే గాజా అన్నటువంటిది జనసాంద్రత కలిగినటువంటి ఒక ప్రదేశం, అవునా? మనం చూస్తే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి నగరాల్లో ఇది కూడా ఒకటి. అదే ఇప్పుడు హమాస్ ఫైటర్లకి చాలా ఉపయోగపడుతోంది. ఎందుకు అంటే ప్రజలతో వీళ్ళు కూడా కలిసి పోరాటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రతి భవనం వాళ్ళకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. ఒకవేళ హమాస్ కనుక గాజాలో మందుపాతర్లను పెడితే వాటిని దాటుకుని వెళ్ళటం ఇజ్రాయెల్కి చాలా కష్టమైనటువంటి పని. అందుకే ఉత్తర గాజాలో ఉన్నటువంటి ప్రజల్ని మీరు ఖాళీ చేయండి అన్నట్టుగా ఇజ్రాయెల్ 24 గంటల సమయం ఇచ్చి హెచ్చరించింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశం బయట అమెరికాలో ఉన్నటువంటి మేరీల్యాండ్లో మన భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన యొక్క అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మనం చూస్తే అక్టోబర్ 14వ తేదీ అంటే అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రోజైనటువంటి ఈ అక్టోబర్ 14వ తేదీన మొత్తం 19 అడుగుల ఎత్తైనటువంటి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీని పేరు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నటువంటిది. ఇది మన దేశానికి బయట ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి, మన దేశంలోది కాదు. మన దేశంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరికి సంబంధించింది? రామానుజాచార్యులకు సంబంధించింది. ఎక్కడ ఉంది? ముచ్చింతల్, హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి ముచ్చింతల్లో ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి? సమానత్వ విగ్రహం అనేసి పిలుస్తూ ఉన్నారు దీన్ని. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించినటువంటి ఎవరైతే రామ్ వి సుతార్ ఉన్నారో ఆయనే దీన్ని కూడా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అన్నటువంటిది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వ్యవసాయం, ఆహార భద్రతల మీద విపత్తుల ప్రభావం అనే పేరుతో ఒక సమగ్ర నివేదికనివ్వటం జరిగింది. అందులో ఏమేం విషయాలు చెప్పింది? అయితే ఇక్కడ మనం చూడండి, 1991 నుంచి 2021 మధ్య ప్రకృతి విపత్తుల వల్ల పంటలు, ఇతర ఉత్పత్తుల నష్టం ఎంతగా వాటిల్లింది అని చూస్తే
కరువు వల్ల దాదాపు 19%, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల 26%, భూకంపాల ద్వారా 10%, వరదల వల్ల దాదాపు 17%, విపత్తుల వల్ల దాదాపు 14%, కార్చిచ్చు వల్ల 10%, కొండచర్యలు విరిగిపడటం వల్ల 4%, పంటలు ఇతర ఉత్పత్తుల నష్టం అన్నటువంటిది వాటిల్లింది. చూడండి, పంటలు పశువులకి ఈ 1991 నుంచి 2021 మధ్య ఈ 30 ఏళ్ల కాలంలో మొత్తం $3.8 లక్షల కోట్ల మేర ఈ ప్రకృతి విపత్తుల వల్ల నష్టం అనేది జరిగింది. అందులోనూ మెయిన్గా అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు వీటి వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయితే ఇక్కడ మనం చూస్తే పంటలు పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. మనం చూస్తే దాదాపు ఆసియా దేశాల్లో 45%, అలాగే ఉత్తర దక్షిణ అమెరికా దేశాల్లో 22%, యూరప్ దేశాల్లో 17%, ఆఫ్రికా దేశాలు 15%, ఓషియానియాకు వచ్చేసరికి 1% నష్టం అనేది జరిగింది. అయితే ప్రతి సంవత్సరం సగటున నష్టం అనేది $12,300 కోట్ల. అంటే వీటి వల్ల ప్రపంచంగా వ్యవసాయ జీడిపికి కనీసం 5% నష్టం అనేటటువంటిది జరుగుతోంది. అయితే మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ 30 ఏళ్లలో పశువులకి అలాగే పంటలకి జరిగిన నష్టం 2022లో బ్రెజిల్ జీడిపికి సమానం. అంతేకాదు అల్పాదాయ దేశాలు, అల్ప మధ్యాదాయ దేశాల్లో ఈ నష్టం అనేది అత్యధికంగా వాటి జీడిపిలో 10 నుంచి 15% వరకు ఉంటుంది. అలాగే ఏడాదికి 4 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, చెరుకు వీటన్నింటినీ నష్టపోతూ ఉన్నాం. అంటే 2021లో వియత్నాం, జపాన్ ఉత్పత్తి చేసినటువంటి పండ్లు, కూరగాయలతో ఇది సమానం. అలాగే మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు వీటన్నింటిలో కూడా కోత అనేది పడుతోంది. చూడండి, 1.6 కోట్ల టన్నుల కోత అనేది పడింది. అది 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తి అయిన వాటికి సమానం. అయితే వ్యవసాయ జీడిపిలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతూ ఉన్నాయి. అదే పోషకాల పరంగా చూస్తే విపత్తు వల్ల ఈ 30 ఏళ్లుగా ప్రతిరోజు ఒక్కొక్కరు 147 కిలో క్యాలరీల్ని నష్టపోతూ ఉన్నారు. అంటే విపత్తులతో కోల్పోతున్నటువంటి ఆహారం ప్రతిరోజు 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. అంతేకాదు కార్చిచ్చుల వల్ల ప్రతి సంవత్సరం 34 నుంచి 37 కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం అనేది తగ్గిపోతోంది. ఒక్క 2021లోనే 2.5 కోట్ల అడవులనేవి ఈ కార్చిచ్చుల బారిన పడ్డాయి. చూడండి, పంటల్ని రక్షించుకోవటానికి ఉపకరించేటటువంటి, వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునేటటువంటి, ప్రకృతికి అనుగుణమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ నివేదికలో చెప్పటం జరిగింది. అంతేకాదు వాతావరణ మార్పుల వల్ల వేరే దేశాల నుంచి వచ్చిపడే చీడపీడలు ఇక్కడ పంటలకు కలిగిస్తున్నటువంటి నష్టం గురించి అంచనా వేయగలిగేటటువంటి యంత్రాంగం, కొలమానం అనేవి మన దగ్గర లేవు. అయితే ఈ నష్టం ఎక్కువగా సంపన్న దేశాల్లోనే ఉంటుంది. అలాగే సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమమైనటువంటి సాగు పద్ధతుల్ని అనుసరిస్తే గనక అప్పుడు వ్యవసాయంలో విపత్తుల నష్టాన్ని మనం నివారించవచ్చు, తగ్గించుకోవచ్చు. దానివల్ల వాతావరణ మార్పుల్ని మనం ధీటుగా తట్టుకోవచ్చు. అలాగే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ మీద మనం ₹1 వెచ్చిస్తే మనకి ₹7 వరకు ప్రయోజనం కలుగుతుంది అన్నట్టుగా ఈ FAO రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది. నెక్స్ట్ చూడండి, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క మాజీ ప్రధాన కమిషనర్ అయినటువంటి మనోహర్ సింగ్ గిల్ ఈయన మరణించటం జరిగింది. మనం చూస్తే 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ మధ్య ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. అంతేకాదు ఈయనకి 2000వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా ఒక భూకంపం వచ్చింది, అవునా? అయితే మళ్ళీ ఇంకొకసారి 6.3 తీవ్రతతో అక్కడ మళ్ళీ భూకంపం వచ్చింది. దాంతో చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది సంభవించింది అన్నట్టుగా ఇక్కడి ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఇక మీద ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఎందుకని అంటే ఆగస్టు 23వ తేదీనే మనం చంద్రయాన్ 3లో భాగంగా పంపించినటువంటి విక్రమ్ ల్యాండర్ అలాగే ప్రజ్ఞాన్ రోవర్ ఇవి చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద విజయవంతంగా దిగినందుకు గుర్తుగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలన్నట్టుగా నిర్ణయించాం. నెక్స్ట్ చూడండి, G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు ఇది అక్టోబర్ 14వ తేదీన ముగిసింది. మనం చూస్తే ఇందులో చాలామంది సభ్యులు ఇటీవల ఉన్నటువంటి భౌగోళిక, రాజకీయ పరిణామాలు, ప్రపంచ సవాళ్లు,
ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి అంశాల్ని లేవనెత్తారు. నెక్స్ట్ చూడండి, తమిళనాడులోని నాగపట్నం హార్బర్ నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి కాంగేసన్ తురై హార్బర్ మధ్య ప్రయాణికుల ఫెర్రీ అన్నటువంటిది అక్టోబర్ 14వ తేదీన ప్రారంభమైంది. మనం చూస్తే 40 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఈ యుద్ధ సమయంలో ఇది రద్దయితే ప్రస్తుతం దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం 110 కిలోమీటర్లు. అయితే దీన్ని చేరుకునేందుకు 3:30 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నెక్స్ట్ చూడండి, దేశంలోని యువ ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రోత్సహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఏ పుస్తకాన్ని ఆవిష్కరించింది అంటే చాచా చౌదరి ఔర్ చునావీ దంగల్ అన్నటువంటి పుస్తకం అనమాట. ఎవరు ఆవిష్కరించారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అయినటువంటి అనూప్ చంద్ర పాండే, అలాగే అరుణ్ గోయల్, వీళ్ళు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే దీనిని కేంద్ర ఎన్నికల సంఘం అలాగే ప్రాన్ కామిక్స్ సంస్థ సంయుక్తంగా కలిసి రూపొందించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, జపాన్ చైనాల్ని అధిగమించి ఏ దేశానికి అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా ఇటీవల భారతదేశం అవతరించింది అంటే బంగ్లాదేశ్కి. భారతదేశానికి బంగ్లాదేశ్ నుంచి దాదాపు $450 మిలియన్ నుంచి $2 బిలియన్ ఎగుమతులు అనేవి పెరిగాయి. నెక్స్ట్ చూడండి, అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్నటువంటి లూయిస్ విల్లే నగర మేయర్ అయినటువంటి క్రెయిగ్ గ్రీన్బర్గ్, ఈమె ఏ రోజుని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అంటే సెప్టెంబర్ 3వ తేదీని. అలాగే ఈ లూయిస్ విల్లే మాజీ మేయర్ అయినటువంటి గ్రెగ్ ఫిషర్ జూలై 20వ తేదీని ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజంగా ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, దీని ఆధ్వర్యంలో 4వ ఇండో లాటిన్ అమెరికా సాంస్కృతిక ఉత్సవాన్ని 2023లో సెప్టెంబర్ 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు ఎక్కడ నిర్వహించారు అంటే ఢిల్లీలో నిర్వహించారు. ఇందులో భాగంగా కొలంబియా, ఈక్వెడార్, చిలీ దేశాల నుంచి మొత్తం 34 మంది కళాకారులు ఇందులో పాల్గొన్నారు. లాటిన్ అమెరికా యొక్క ప్రఖ్యాత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.